ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఒక చెట్టు అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏమైంది ఈ కథలో తెలుసుకుందాం. చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి స్నేహితులు ఎవరూ లేరు. ప్రతిరోజు ఒంటరిగా తోటలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు రాము తోటలో ఒక పెద్ద పాత చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆ చెట్టు మాట్లాడింది. రాము, నీవు ఎందుకు బాధగా ఉన్నావు అని అడిగింది. రాము ఆశ్చర్యపోయినా చెట్టుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు వచ్చి తన కథలు చెబుతూ ఉండేవాడు. చెట్టు మంచి మాటలు చెప్పి రాముకు ధైర్యం ఇచ్చేది. ఒకరోజు చెట్టు చెప్పింది, నీవు ఇతరులతో మాట్లాడితేనే నిజమైన స్నేహం దొరుకుతుంది. రాము ఆ మాటలు విని కొత్తగా ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు రాము పాఠశాలలో ఇతర పిల్లలతో మాట్లాడాడు. ఆయనకి కొత్త స్నేహితులు కలిశారు. రాము చాలా సంతోషంగా మారాడు. మరుసటి రోజు రాము చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ చెట్టు అక్కడ లేదు. రాము బాధపడ్డాడు. కానీ చెట్టు మాటలు గుర్తుకు వచ్చాయి. రాము గ్రహించాడు, ఆ చెట్టు ఒక మాయ కాదు, అది తనకు ధైర్యం చెప్పిన ఒక మార్గం. ఇప్పుడు అతను ధైర్యంగా సంతోషంగా జీవిస్తున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మనకి ధైర్యం ఉంటే మనం ఏ సమస్యనైనా అధిగమించగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.